హాయ్ అండి. అందరికీ నమస్కారం. రమీ జ్యోతి ఛానల్‌కి స్వాగతం. అచలకీల సెకండ్ సీజన్ నందిని 111వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. ఒంటరిగా ఉన్నాడు కదా! అది కూడా తన కోసం ఇంత దూరం వచ్చాడు కదా! అని అనిపించగానే సరే చెప్పు అంటూ తనతో మాట్లాడడం కొనసాగించింది నందిని. అసూయనో, కోపమో తెలియలేదు కానీ నళినికి నందినిని అలా వదిలేయాలని అనిపించలేదు. అరుణ, అమల వారి ముచ్చట్లలో వారు ఉన్నారు. అప్పటికే చాలా ఆలస్యమయిందేమో. నయన నిద్రపోయింది. నందిని నందగోపాల్తో చాట్ చేస్తూ ఉంది. అది తెలిసిన నళినికి అసలు నిద్ర పట్టడం లేదు. ఎలాగైనా వాళ్ళు అలా మాట్లాడకుండా చూడాలి అనిపిస్తుంది. అది అక్క మీద ద్వేషం కాదు, నందగోపాల్పై నళినికి ఉన్న ప్రేమ. తనతో మాట్లాడాలన్న ఆశ. అక్క పడుకుంటే తనతో మాట్లాడతాడేమో అని ఏదో మూలన ఉన్న ఒక ఆశ. ఏంటక్క ఇంకా సెల్ చూస్తూ కూర్చున్నావు? నాకు అసలే ఒక పక్క టెన్షన్గా ఉంటే అని అంది నళిని. టెన్షన్ ఎందుకు అంది నందిని. రేపు కాక ఎల్లుండి నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అమ్మ ఏమో పిన్ని వాళ్ళ ఇంటికి తీసుకువచ్చింది. కానీ నీకు ఇంటర్వ్యూ ఉన్నట్లుగా తనకు తెలియదు అనుకుంటా. ఇంకో పక్క ఈ అభిగాడు ఎప్పుడూ నీకు కాపలా ఉంటున్నాడు. ఏం చేస్తాడో అని టెన్షన్గా ఉండదు అంది నళిని. ఇంకా రేపు అంతా ఉందిగా, ఆలోచించుకోవచ్చు. ఢిల్లీ దాకా అయితే వచ్చేసాను కదా, ఇంటర్వ్యూ దాకా వెళ్ళలేనా? ఇంకా నందు కూడా ఇక్కడే ఉన్నాడు. ఏదైనా అటు ఇటు అయినా చివరి క్షణంలో అయినా సహాయం చేస్తాడు. ఇంకెందుకు నాకు దిగులు అని అంది నందిని. మళ్ళీ తనే, నువ్వు కూడా పడుకో, నాకు ఎలాంటి టెన్షన్ లేదు, నా గురించి నువ్వు ఆలోచించొద్దు, హాయిగా నిద్రపో అని నళినికి చెప్పింది నందిని. నాకు నిద్ర రావట్లేదు అక్క. నువ్వు ఏదో చదువుకుంటున్నట్లు ఉన్నావు కదా ఇంటర్వ్యూ కోసం. నాకు కూడా కొంచెం పని ఉందిలే, కాసేపు అయ్యాక పడుకుంటా అని సెల్ చేతిలోకి తీసుకుంది. ఎలాగైనా నందగోపాల్తో మాట్లాడాలని చాలా ఆశగా ఉంది నళినికి. అక్కతో మాట్లాడుతున్నాడు అని తెలిసినా కూడా తను కూడా మెసేజ్ చేసింది. తిన్నావా? హోటల్లో అంతా బాగానే ఉందా అంటూ. అంతా బాగానే ఉంది, గుడ్ నైట్ అంటూ పంపించాడు నందగోపాల్. చాలా కోపం వచ్చింది నళినికి. నీకు కొత్త ప్లేస్ కదా, నిద్ర పట్టదు అని మెసేజ్ చేశాను, నువ్వేంటి గుడ్ నైట్ అంటావు? నీకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మెసేజ్ చేస్తావా అని అంది నళిని. అవసరమా? ఏం అవసరం చెప్పు. నందినికి సంబంధించిన విషయాల కోసమే కదా. మరి నందిని ఏ అవసరంతో అన్ని కష్టాలు పడుతుంది? నీకోసమే కదా. అంటే అన్నిటికీ కారణం నువ్వే కదా. ఇలా ఎలా మాట్లాడుతున్నావు అని అన్నాడు నందగోపాల్. ఒక్కసారిగా చెంపపై కొట్టినట్లుగా అనిపించింది నళినికి. నందిని వైపుకు చూసి మనసులోనే క్షమించక్క అని అనుకుని సారీ అంటూ నందగోపాల్కి మెసేజ్ చేసి గుడ్ నైట్ కూడా పెట్టేసింది. తనలో తాను ఆలోచించుకోవడం మొదలుపెట్టింది నళిని. అక్క కావాలనుకుంటే ఇప్పటికిప్పుడు అభినందన్ని ఎదిరించి తను కావాలనుకున్నది చేస్తుంది కదా. కానీ ఎందుకు చేయడం లేదు? తన కోసమే కదా. అలాంటి అక్కకి నందగోపాల్ సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఆ ఇంటర్వ్యూ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ నేను నా స్వార్థం కోసం అక్కపై అసూయ పెంచుకోబోయాను అనుకోగానే తనపై తనకు కోపం వచ్చింది నళినికి. సెల్ పక్కకు పెట్టి అక్కను గమనించకుండా నిద్రకు ఉపక్రమించింది నళిని. గంట సమయం గడిచిపోయింది. నందగోపాల్తో సరదాగా మాట్లాడుతూ ఉంది నందిని. ఎప్పటెప్పటివో విషయాలు
చిన్ననాటి విషయాలు అన్నీ మాట్లాడుకుంటూ ఉన్నారు. చాలా ఆనందంగా అనిపించసాగింది. ఇన్నాళ్ల తర్వాత అంత బాగా మాట్లాడుతున్నందుకు. అరుణ కూడా నిద్రపోవడంతో నందిని వైపుకు చూసింది అమల. సంతోషంగా ఉన్న కూతురి మొహాన్ని చూస్తూ బెడ్ పై నుండి లేచి వచ్చి నందిని పక్కన పడుకుంది. నందగోపాల్తో మాట్లాడుతూ తల్లిని గమనించని నందిని టక్కున ఫోన్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసింది. నందిని ఏదైనా చెప్పాలా అని అడిగింది అమల. అమ్మా, అది నాకు ఇంటర్వ్యూ, ఎల్లుండి ఢిల్లీలోనే అని అంది నందిని చిన్నగా. నాకు గుర్తుంది అని అంది అమల. అంటే నా ఇంటర్వ్యూ కోసమే ఇక్కడికి తీసుకువచ్చావా అమ్మా అంది నందిని. కాదు, నా చెల్లి కోసమే వచ్చాను. కాకపోతే నీకు కూడా ఇంటర్వ్యూ ఇక్కడే కాబట్టి నిన్ను కూడా తీసుకొచ్చాను అని చెప్పింది అమల. మరి ఈ విషయం అక్కడే ఎందుకు చెప్పలేదు అని అడిగింది నందిని. నీ రిజల్ట్స్ వచ్చిన రోజు నీకు ఫోన్ చేశాను కదా, గుర్తుందా? నువ్వు మాట్లాడకుండా తప్పించుకున్నప్పుడు అర్థమైంది. పక్కన అభినందన్ ఉన్నాడు కాబట్టి ఆ విషయం గురించి మాట్లాడడానికి నువ్వు ఇష్టపడడం లేదని. అంటే అభినందన్కి తెలియకుండానే ఎగ్జామ్స్ అన్నీ రాసేసావు. కానీ ఎలా నందిని, ఇదంతా ఎలా చేసావు? నా ఊహకు కూడా అందడం లేదు. కానీ తల్లిగా నా కర్తవ్యం అర్థం చేసుకున్నాను. ఇంత కష్టపడే నిన్ను ఇంటర్వ్యూ దాకా తీసుకువెళ్ళాలని ఆ రోజు అనుకున్నాను. నా చెల్లి ఇక్కడ కాకుండా వేరే దగ్గర ఉంటే నేను అటు నువ్వు ఇటు వచ్చుండేవాళ్ళము. కానీ అదృష్టం కొద్దీ అరుణ కూడా ఢిల్లీలోనే ఉంది. అన్నీ కలిసి వస్తాయని నిన్ను తీసుకుని బయలుదేరాను. నువ్వు ఎవరికీ తెలియకుండా అంత జాగ్రత్తగా రాస్తున్నప్పుడు నిన్ను ఇంటర్వ్యూ కోసం ఢిల్లీ తీసుకువెళ్తానని అందరికీ నేను ఎలా చెప్పగలను అని అంది అమల. నువ్వు చెప్పమన్నావమ్మా, కానీ చెప్పినా ఒప్పుకోడు. రాసింది కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకే నేను చెప్పే ధైర్యం చేయలేకపోయాను. ఎలాగోలా అన్నీ రాసేశాను. ఇప్పుడు ఈ ఒక్కసారి అతనికి తెలియకుండా ఇంటర్వ్యూకి వెళ్ళగలిగితే చాలు అంది నందిని. కొనసాగుతుంది. మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను, గమనించగలరు. 112వ భాగంలోకి వెళ్దామా? వెళ్తావు నందు, ఖచ్చితంగా వెళ్తావు. ఇన్నాళ్ళు నువ్వు ముందుకు వెళ్ళగలిగావంటే నీ సంకల్పం వల్లనే. ఇప్పుడు కూడా అదే ధైర్యంతో అడుగు ముందుకు వెయ్యి. ఇక నీ లక్ష్యానికి కేవలం అడుగుల దూరంలోనే ఉన్నావు. తడబడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన పని లేదు. నువ్వు కావాలనుకున్నది చెయ్యి. నీకు నా అవసరం రాదు అని అనుకుంటున్నాను అని అంది అమల. నీ అవసరం రాదని ఎందుకు అనుకుంటున్నావమ్మా? నువ్వు లేకుండానే నేను ఇంత దూరం రాగలిగానా? ఎయిర్పోర్ట్కి రాకముందే నాకు ఢిల్లీ వస్తున్నామన్న విషయం చెల్లి ద్వారా తెలిసింది. లేదంటే ఎయిర్పోర్ట్లోనే నీకు విషయం చెప్పేసేదాన్ని. ఒక వారం రోజులుగా నీకోసం రోజు ఫోన్ చేస్తున్నాను. ఈ విషయం గురించి నాకు నీ సహాయం కావాలమ్మా అని అంది నందిని. పిచ్చి పిల్ల, పిల్లలకు ఏం కావాలో తల్లికి తెలియదా? అందులోనూ లక్ష్యం కోసం పోరాడుతున్న నా నందిని కోసం నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు ఏమీ దిగులు పడొద్దు అని అంది అమల. థ్యాంక్ యూ అమ్మా అంటూ అమల నడుము చుట్టూ చేయి వేసి దగ్గరికి జరిగింది నందిని. తల్లి తల నిమురుతూ ఉంటే హాయిగా నిద్రలోకి జారుకుంది. అంతసేపు మాట్లాడిన నందిని అకస్మాత్తుగా మాట్లాడకుండా ఉండడంతో ఒక 4-5 మెసేజ్లు చేశాడు. ఏమైందో పోనీ నళినికి చేస్తే అని అనిపించినా కూడా అంత బాగోదు అనుకుని ఇంకా ఎవరికీ మెసేజ్ చేయలేదు. తను నిద్రపోయి ఉంటుందిలే అని అనుకుని తర్వాతి రోజు చేయాల్సిన పనుల గురించి ఒక అంచనాకు వచ్చి నిద్రపోయాడు నందగోపాల్.
తెల్లారాక నందిని ఇంటర్వ్యూ ఎక్కడో కనుక్కోవాలి. అక్కడికి నందిని ఉండే ఇంటికి ఎంత దూరం చూసుకుని వీలైతే బైక్ లేదా కార్ రెంట్కి తీసుకొని నందిని కోసం రెడీగా ఉండాలి. అవన్నీ కూడా రేపే సిద్ధం చేసుకోవాలి అని అనుకున్నాడు నందగోపాల్. మరుసటి రోజు అందరూ చాలా ఆనందంగా గడిపారు. అక్కను వారి పిల్లలను చూసిన ఆనందంలోనే అరుణకి సగం అనారోగ్యం నయమైంది. మళ్ళీ ఎప్పుడు వస్తారో అన్నట్లుగా హుషారుగా లేచి తను కూడా పనులు చేస్తూ ఉంది. రవి కూడా ఉద్యోగానికి వెళ్లకుండా ఆ రోజు సెలవు పెట్టి ఇంట్లోనే ఉండిపోయాడు. వాళ్ళు ఉన్న 4 రోజులు ఇంట్లోనే ఉండాలి అని అనుకున్నాడు రవి కూడా. ఎందుకంటే చిన్నప్పటి నుండి అనాథగా పెరిగిన రవికి కుటుంబంతో గడపడం అంటే చాలా ఇష్టం. అరుణను పెళ్లి చేసుకున్న తర్వాత తన కుటుంబమే నా కుటుంబం కూడా అవుతుంది అని ఆశపడ్డాడు. కానీ అరుణ కూడా తనలాగా అనాథ అయిపోతుంది అని ప్రతిరోజు దిగులు తనలో. ఇన్ని సంవత్సరాల తర్వాత తన భార్య ముఖంలో ఆనందాన్ని చూస్తూ చాలా సంతోషపడ్డాడు. ఆ సంతోషాన్ని అంతా కూడా కూడగట్టుకోవడానికి బయటికి కూడా వెళ్ళాలనిపించలేదు అతనికి. పిల్లల్ని ఎప్పుడు తీసుకురావాలా, వాళ్ళు కూడా వీళ్ళని చూసి ఎంత సంతోషపడతారో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అభినందన్ పైకి నవ్వుతున్నాడు, కానీ అంతా ఏంటో వీళ్ళ డ్రామా అన్నట్లుగా ఉంది అతని మనసులో. అతనికి కుదిరినంతసేపు నందినినే గమనిస్తూ ఉన్నాడు. నందిని మాత్రం అభినందన్ని అసలు పట్టించుకోవడం లేదు. చాలా సంతోషంగా అందరితో గడుపుతూ ఉంది. అంతవరకు తల్లికి ఎలా చెప్పాలా అని, ఎలా ఇంటర్వ్యూకి వెళ్ళాలా అనే దిగులు ఉంది. కానీ ఆ దిగులుని తల్లి పోగొట్టేసింది. 100కు 100% తను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అని అర్థం కాగానే అభినందన్ గురించి ఆలోచించడం మానేసింది నందిని. రాత్రి తనకు తల్లికి జరిగిన సంభాషణ గురించి నళినికి కూడా చెప్పింది నందిని. నందగోపాల్ కంగారు పడకుండా ఉండడని ఆ విషయం నందగోపాల్కి చెప్పేసింది నళిని. దానితో నందగోపాల్కి కూడా టెన్షన్ పూర్తిగా పోయింది. కాకపోతే చివరి నిమిషంలో అయినా ఎప్పుడైనా తన అవసరం పడొచ్చని, తను చేయాలనుకున్న పని తను చేయాలని మాత్రం అనుకున్నాడు నందగోపాల్. సాయంత్రం హన్సిక, హసంత్ హాస్టల్ నుండి ఇంటికి వచ్చారు. పెద్దమ్మను అక్కలను చూస్తూ వాళ్ళ సంబరం అంబరాన్ని అంటింది. అమల హుందాతనం, ఆమె చూపించే ప్రేమ, అందం అన్నీ చూస్తూ, అమ్మా నీకు ఇంత మంచి అక్క ఉంటే ఇన్నాళ్ళు నువ్వెందుకు దూరంగా ఉన్నావు, మమ్మల్ని ఎందుకు దూరంగా ఉంచావు అంటూ తల్లితో జగడానికి సిద్ధమయ్యారు. ఆ రాత్రి ముచ్చట్లతో సరదాగా గడిచిపోయింది. మరునాడు నందిని ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన రోజు. రాత్రి అన్నీ సిద్ధం చేసుకుని పెట్టేసుకుంది నందిని తన హ్యాండ్ బ్యాగ్లో. నందిని ఇచ్చిన అడ్రస్ ద్వారా ఉదయం 6 గంటలకు నందగోపాల్ వాళ్ళ ఇంటి ముందు కారుతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక 6 గంటలకే అభినందన్ని లేపాడు రవి. ఏంటి మామయ్య ఇంత ఉదయాన్నే లేపుతున్నారు అని అడిగాడు అభినందన్. రాత్రి నీకు చెప్పడం కుదరలేదు. పిల్లలందరూ కలిసి ఈరోజు ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. వెళ్తూ చెప్తాలే, త్వరగా రెడీ అవ్వు, ఒక అరగంటలో మనం బయలుదేరాలి అని హడావిడిగా బాత్రూంలోకి వెళ్ళిపోయాడు రవి. రెడీ అవ్వమని ఆయన లోపలికి వెళ్తే నేనెలా రెడీ అయ్యేది అనుకుని బయటకి వచ్చాడు అభినందన్. అందరూ చాలా హడావిడిగా రెడీ అవుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారని ఎవరిని అడుగుతున్నా వెళ్తున్నాం కదా, తెలుస్తుంది కదా అని అంటున్నారు తప్పితే ఎవరూ చెప్పడం లేదు. అందరినీ చూసి అభినందన్ కూడా త్వరగా రెడీ అయ్యాడు. అరుణ కూడా చక్కగా లేచి తిరుగుతుంది. తనది కేవలం మానసిక రోగం అని అర్థమైంది రవికి. అంతమంది వెళ్ళాలి కాబట్టి ఇంట్లో ఉన్న 2 కార్లని సిద్ధం చేశాడు రవి. నందిని, అమల, అరుణ ఒక కారులో కూర్చుంటే మిగిలిన పిల్లలంతా ఇంకొక కారులో కూర్చున్నారు. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి.